తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చాగల్లు మండలం గౌరీపల్లి నుంచి రాయుడు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సత్యం గొప్పదంటారా, ధర్మం గొప్పదంటారా? ఇది ఏది గొప్పది అనేది సృష్టిలో ఎప్పుడూ అడగకూడని ప్రశ్న. అసలు గొప్పది అనేది లేదండి ఇక్కడ. ఎందుకంటే తరతరాలుగా మానవులందరూ కొట్టుకు చచ్చేది ఈ పాయింట్ మీదే. ఒకడు సత్యం గొప్పదంటాడు, ఒకడు దాని న్యాయం గొప్పదంటాడు, ఒకడు మంచితనం గొప్పదంటాడు, ఒకడు అమ్మ గొప్పదంటాడు, ఒక నాన్న గొప్పదంటాడు. గందరగోళం చేసుకున్నారు. గొప్పది అనేది లేదు, ఉన్నది ఒక్కటే. ఏంటయ్యా అంటే దేని ప్రత్యేకత దానిది. సత్యం యొక్క ప్రత్యేకత సత్యానికి ఉంటుంది, ధర్మం యొక్క ప్రత్యేకత ధర్మానికి ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం ఒక్కటే గొప్పదంటే మళ్ళీ సత్యం పనికి మాలింది అయిపోతుంది. కాదు, అమ్మ గొప్పదనేది ఎంత సత్యమో నాన్న గొప్పవాడు అన్నది కూడా అంతే సత్యం. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. కనుక దయచేసి మీరు ఎప్పుడూ కూడా ఏది గొప్పది అని అడగండి. ఇది గొప్పది అన్నారంటే రెండోది తక్కువది అయిపోతుంది. ఎలా తక్కువది అయిపోతుంది? ఈ సృష్టిలో ఏది తక్కువ ఉందో చెప్పండి. ఒక చిన్న నులిపురుగు, మలంలో ఉన్న నులిపురుగు నేను అంటాడు షిరిడి సాయి. అది అసహ్యకరమైంది మన దృష్టిలో, కానీ భగవంతుని దృష్టిలో అది కూడా గొప్పదే. ఒక గులాబీ పువ్వుకి ఎంత ప్రత్యేకత ఉందో ఒక చిన్న గడ్డి పువ్వు కూడా అంతే ప్రత్యేకత ఉంది భగవంతుడి దృష్టిలో. గులాబీ పువ్వుకి అనేక సుగంధాలు, అనేక రంగులు అద్దినట్లుగానే గడ్డి పువ్వు కూడా అలాగే అద్దాడు భగవంతుడు. అది ఎవడు చూస్తాడని దానికి ఏదో రంగు వేసి పడేయలేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సృష్టి ఎంత అద్భుతమైందంటే సృష్టిలో లేనిది ఏమిటి అంటే గొప్పది చిన్నది, గొప్పది పనికి మాలింది. ఇది మనం పెట్టుకున్నాం. దయచేసి ఆ వ్యత్యాసాల నుంచి బయటకు వచ్చేయండి. ఎందుకంటే ఆ సృష్టికర్త దృష్టిలో అవి లేవు. దేని ప్రత్యేకత దానిదే. అందుకని మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గులాబీ పువ్వు ప్రత్యేకత గులాబీ పువ్వుదే, గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుదే. దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఎప్పుడూ కూడా దయచేసి ఇది గొప్పది అన్న ప్రశ్న వచ్చిందంటే మీ హృదయంలో నుంచి మీరు ఆధ్యాత్మికంగా ఎదగనట్లే. అది గుర్తుపెట్టుకోండి. ధర్మం ప్రత్యేకత ధర్మందే, సత్యం ప్రత్యేకత సత్యందే, జ్ఞానం ప్రత్యేకత జ్ఞానందే, అజ్ఞానం ప్రత్యేకత అజ్ఞానందే. అజ్ఞానం ఏమన్నా తప్పుదా? అజ్ఞానం అనేది అది ఉంటేనే కదా అన్వేషణ మొదలు పెడతాడు. సో దేని ప్రత్యేకత దానిదే. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు కృష్ణుడిది ఎవరైనా సరే కృష్ణుడిది మధురాష్టకం వినండి. కృష్ణ భక్తుడు ఒక ఆయన రాశాడు, అది అద్భుతంగా ఉంటుంది. మధురం మధురం అంతా మధురం, హసితం మధురం వదనం మధురం అంటూ కృష్ణుడి యొక్క లీలల్ని, కృష్ణుడి యొక్క శత్రుత్వాన్ని, కృష్ణుడితో ఉన్న రాక్షసుల్ని, కృష్ణుడి యొక్క దండని మొత్తాన్ని ఆయన మధురం అంటాడు. అలాగ సృష్టిలో అన్నీ మధురమే. ఇక్కడ కష్టం మధురం, రోగం మధురం, మృత్యు మధురం. ఎందుకంటే నేనే అంతా అన్నాడు కదా పరమాత్ముడు. కృష్ణుడు అంతా నేనే అని చెప్పాడు కదా, మృత్యుని కూడా నేనే అన్నాడు. అందుకనే మృత్యుని దేవత అంటాం మనం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సమస్తం మధురమే, సమస్తం గొప్పదే. దేని ప్రత్యేకత దానిదే. ఏది ఎవరికన్నా ఎక్కువ కాదు, ఏది ఎవరికన్నా తక్కువ కాదు. దయచేసి ఈ సూత్రాన్ని బాగా ఎక్కించుకోండి. ఇది ఒక్కటి మైండ్లోకి ఎక్కితే మనలో అహంకార కోణాలు మాయమైపోతాయి, కాంట్రవర్సీలు మాయమైపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.